హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు 2017లో రిలీజ్ అయిన డౌన్ రేంజ్ అనే ఒక సీటేజ్ థ్రిల్లర్ మూవీని అయితే తీసుకొచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు నా పేరు శివ, మీరు చూస్తున్నది మిస్టర్ మూవీ లవర్. ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ యొక్క ఓపెనింగ్ సీన్ లోనే ఒక కార్ నడి రోడ్డు మీద వేగంగా దూసుకెళ్తుంది. ఉన్నట్టుండి కార్ యొక్క టైర్ బ్లాస్ట్ అవుతుంది. కార్ కంట్రోల్ తప్పి బ్రేక్ డాన్స్ వేయగా దాన్ని ఎలాగో ఒకలాగా వాళ్ళు ఆపేస్తారు. ఆ కార్ ఇప్పుడు నడి రోడ్ లో నిల్చుకొని ఉంది. చుట్టుపక్కల చూస్తే ఎవ్వరూ లేదు, ఎందుకంటే అది ఒక పెద్ద కార్ అడవి. ఇప్పుడు ఆ కార్ నుంచి మొత్తం కింద దిగుతారు. అందులో 6 ఉన్నారు. 3 అమ్మాయిలు, 3 అబ్బాయిలు. వాళ్ళంతా కింద దిగి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అసలేంటి ఇప్పుడే ఇలా జరగాల అనుకొని బాధపడుతున్నారు. సరే, ఇక పంచర్ అయిపోయిన ఆ టైర్ నైనా మారుద్దామని ఇద్దరు ఆ పనిలోకి దిగుతారు. ఇప్పుడు ఆ కార్ ఎక్కడైతే పంచర్ అయిందో అక్కడ కొంచెం కూడా సిగ్నల్ రావటం లేదు. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తూనే కాస్త కోస్త వస్తుంది. అందులోనూ ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ ఒక అమ్మాయి ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఆ పోస్ట్ ని వేసి ఆ అమ్మాయి తిరిగి కార్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 6లో ఒకడు ఉంటారు బ్లాక్ గా, వాని పేరు ఎరి. వానికి ఇప్పుడు పాస్ అర్జెంట్ అయిపోయి పరుగు అని ఒక మూలకి వెళ్తున్నాడు. ఇప్పుడు టాడ్ అనే ఒకడు మరియు 3 అమ్మాయిలు కారుకి ఇటువైపుగా ఉన్నారు, కూర్చొని మాట్లాడుతున్నారు. అటువైపు ఇంకొకడు ఆ టైర్ ని మారుస్తున్నాడు. ఆ టైర్ ని మారుస్తున్నప్పుడు వాడు దాన్ని పైకెత్తాడు. అందులో నుంచి ఒక బుల్లెట్ కింద పడుతుంది. ఇప్పుడు వీడు ఆలోచిస్తున్నాడు, కార్ టైర్ దానికి అది బ్లాస్ట్ అవ్వలేదు, ఎవరో వాంటెడ్ గా షూట్ చేశారు అని. వాడు అలా ఆలోచిస్తున్నప్పుడే డామ్ అని ఒక శబ్దం. వీళ్ళు ఏంటని తిరిగి చూస్తే టైర్ రోడ్ లో దొర్లుకుంటా వెళ్తుంది. దాన్ని చూసిన టాడ్ ఆ టైర్ ని తీసుకెళ్ళడానికి వెళ్తాడు. ఇప్పుడు టాడ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అసలు ఏమైందా అని కార్ కి ఇటువైపుగా చూస్తే కార్ యొక్క టైర్ ని మారుస్తున్న వాడి తలపైనే ఎవరో షూట్ చేస్తున్నారు. దీన్ని చూసి షాక్ అయ్యి ఈమె అరిచే లోపే ఈమె చేతిలో రక్తం పడుతుంది. అసలు ఏమైందా అని చూస్తే ఈమె కళ్ళపైనే ఎవరో కాల్చున్నారు. ఆమె అక్కడే స్పాట్ అవుట్. ఇప్పుడు దీన్ని చూస్తున్న వాళ్ళకి నోటిలో మాట రావడం లేదు, కళ్ళల్లో బెదురు. చుట్టుపక్కల చూస్తారు కానీ ఎవరూ కనబడటం లేదు. కానీ వాడు ఏదో చెట్టు పై నుంచే కాలుస్తున్నాడు. వాడు సైలెన్సర్ వాడటం ద్వారా ఆ యొక్క బుల్లెట్ సౌండ్ కూడా పెద్దగా రావటం లేదు. ఇప్పుడు ఆ యొక్క గ్రూప్ లో కైరల్ అనే ఒక అమ్మాయి ఉంటుంది. వాడు ఖచ్చితంగా ఏదో ఒక చెట్టు పై నుంచే కాలుస్తున్నాడు, త్వరగా వెళ్ళి దాక్కోండి అని చెప్పి ఆ కారు వెనకాల దాక్కుంటారు. ఇప్పుడు ఆ యొక్క టాడ్ పరిగెత్తి వచ్చే లోపలే వానికి షోల్డర్ పైనే ఆ కిల్లర్ షూట్ చేస్తాడు. మరోవైపు మన ఎరిక్ బెదిరిపోయి పరిగెత్తి మరి ఒక పెద్ద వేరు వెనకాల దాక్కుంటాడు. ఇప్పుడు మిగిలిన్నది 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. ఇప్పటి వరకు సైలెన్సర్ వేసుకొని షూట్ చేసిన కిల్లర్ ఇప్పుడు ఆ సైలెన్సర్ తీసేసి షూట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క బుల్లెట్ యొక్క వేగాన్ని ఆ సైలెన్సర్ తగ్గించేస్తుంది కాబట్టి కార్ ని ఏం చేసి షూట్ చేస్తున్నాడు. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని వీళ్ళు పోలీసుకి ఎలా ఇన్ఫార్మ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి చెప్తుంది కార్ నుంచి కొంచెం దూరం వెళ్ళినప్పుడు సిగ్నల్ లైట్ గా దొరుకుతుంది అని. ఇప్పుడు టాడ్ ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న సెల్ఫీ స్టిక్ ని తీసుకుని ఎక్కడైనా కొంచెం సిగ్నల్ దొరుకుతుందని చూస్తున్నాడు పోలీసులకి కాల్ చేయడానికి. అలా కొంచెం ముందుకు కదిపిన వెంటనే ఆ సెల్ఫీ స్టిక్ గాల్లో ఎగురుతుంది. ఆ యొక్క కిల్లర్ దాన్ని షూట్ చేస్తాడు. ఇలా వేసిన ప్లాన్ ఇప్పుడు ఖైమా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చిప్ప కటింగ్ చేసుకుంది కదా, ఈమె పేరే జోడీ. జోడీ ఏమంటుందంటే మనం 4 పక్కలా పరిగెడదాము, అప్పుడు కిల్లర్ కన్ఫ్యూజ్ అవుతాడు, మనం తప్పించుకోవచ్చు అని చెప్తుంది. దానికి కైరన్ ఆ ప్లాన్ అస్సలు వర్కౌట్ అవుతూ, ఎందుకంటే అంత వేగంగా వస్తున్న కార్ టైర్ ని వాడు గురి చూసి కరెక్ట్ గా కాల్చాడు. నువ్వు చెప్పినట్లు 4 వైపులుగా పరిగెడితే వానికి 2 minutes పట్టదు మనల్ని చంపేదానికి అని చెప్తుంది. ఇప్పుడు టాడ్ బాగా ఆలోచించి ఒక మంచి ప్లాన్ అయితే చెప్తాడు. మనం కార్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి సిగ్నల్ దొరుకుతుంది కదా, సో మనం కార్ ని 3 కలిసి కొంచెం ముందుకు తోద్దాము, అలా తోసి పోలీసులకి కాల్ చేద్దాము అని చెప్తాడు. కానీ ఇప్పుడు దానికి కైరన్ ఏం చెప్తుందంటే నువ్వు చెప్పిన ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే నువ్వు కార్ లో కీసేసి గేర్ లో ఉన్న కార్ ని న్యూట్రల్ చేయాలి. అలా చేస్తే పల్లంగా ఉన్న వైపు కార్ వెళ్ళిపోతుంది అని చెప్తుంది. బట్ మనకి వేరొక ఆప్షన్ లేదు, మనం 3 కష్టపడితే ఇది చేయొచ్చు అని చెప్తుంది. రిస్క్ అయినా పర్లేదు అని టాడ్ ఇప్పుడు ఆ యొక్క కార్ కీస్ వేయబోతాడు. ఇలా టాడ్ కీస్ వేసేటప్పుడు అటువైపుగా కైరన్ ఒక డ్రెస్ లాంటిది కొయ్యలో చుట్టుకుని ఆ కిల్లర్ ని కన్విన్స్ చేస్తుంది. ఆ కిల్లర్ టాడ్ ఉన్న వైపే షూట్ చేయగా
దానికి టాడ్ భయపడి వెనక్కి వచ్చేస్తాడు. ఇలా వీళ్ళు చేసేటప్పుడే మరోవైపు మన ఎరిక్ మరియు ఇంకొక అమ్మాయి వాళ్ళ యొక్క మొబైల్ తీసుకుని కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేస్తుంటారు అసలు ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నాడు అని. ఇప్పుడు ఆ రికార్డ్ చేసిన వీడియోలో చూస్తారు అసలు ఎక్కడి నుంచి వీడు షూట్ చేస్తున్నాడు అని. అప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది వాడు ఆ చెట్టు యొక్క నడి కొమ్మలో కూర్చొని ఆ చెట్లలో కలిసిపోయి షూట్ చేస్తున్నాడు అని. సో ఇప్పుడు టాడ్ కార్ లో కీని మాత్రం వేశాడు కానీ గేర్ ని న్యూట్రల్ చేయలేదు. ఇప్పుడు మన టాడ్ అటువైపుగా ఉన్న ఒక టూల్ బాక్స్ ని తీసుకొచ్చి దాన్ని వెరక్కొట్టి తన చేతికి ఒక షీల్డ్ లాగా చేసుకుంటాడు. కారులోకి వెళ్ళి గేర్ ని న్యూట్రల్ చేస్తాడు కానీ ఆ లోపలే ఆ యొక్క కిల్లర్ షూట్ చేస్తాడు. కానీ తాటికి ఆ షీల్డ్ ఉండడం వల్ల ఏమి కాదు, ఇటువైపుగా పడిపోతాడు. ఇప్పుడు కార్ న్యూట్రల్ లో పడిన వెంటనే జోడీ మరియు కైరన్ ఆ కార్ ని పై వైపుగా కష్టపడి తోస్తున్నారు. ఆ కిల్లర్ ఎట్లా పడితే అట్లా షూట్ చేయడంతో ఇప్పుడు జోడీ దానికి భయపడి పడిపోవడంతో కార్ యొక్క ఇనుము రేకు ఆమెకు చేతిని చీల్చేస్తుంది. సో ఇప్పుడు ఆమె వల్ల ఆ కార్ ని బ్యాలెన్స్ చేయడం కావడం లేదు. కారు పల్లం వైపుగా వెళ్తుంది. బట్ టాడు వచ్చి ఆపడానికి పట్టి లాగుతున్నాడు. అది మెల్లగా కిందకి వెళ్తుంది. మొదట్లో కార్ యొక్క టైర్ ని మార్చేవాడు కార్ యొక్క స్టెప్ ని ఫుల్ గా టైట్ చేయలేదు. సో అది ఒక వైపుగా ఊడి వచ్చేస్తుంది. ఆ కార్ కూడా అక్కడే నిలిచిపోతుంది. గ్యాప్ లో జోడీ ఆ కార్ నుంచి దూరంగా వెళ్ళిపడిపోతుంది. ఇక అయిపోయిందిరా పని అనుకునే లోపలే వాడు షూట్ చేయడం లేదు. అసలేంటా అని కైరన్ ఆలోచిస్తుంది. అప్పుడే ఆమెకు అర్థమవుతుంది వాడు గన్నుని రీలోడ్ చేస్తున్నాడు, నువ్వు ఫాస్ట్ గా వచ్చాయని అరుస్తుంది. ఇటువైపు చూస్తే ఎరిక్ ఇదేరా ఛాన్స్ దొరికిందని ఇంకోవైపు పరిగెత్తుతున్నాడు. ఆ యొక్క కిల్లర్ జోడీని వదిలేసి ఎరిక్ ని మాత్రమే కాలుస్తాడు. అది వాని యొక్క కాళ్ళ పైనే. ఎందుకంటే వాని యొక్క చావును చూసి ఆ కిల్లర్ పైచాచిగా ఆనందం పొందుతున్నాడు. ఇప్పుడు ఎరిక్ కొంచెం జరిగినా కూడా వాడిని కాళ్ళపైనే కాలుస్తున్నాడు. ఎరిక్ కూడా కదలకుండా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు అందరికి భయంకరంగా దాహం వేస్తుంది. కార్ లో ఉన్న ఒక వాటర్ బాటిల్ తీసుకుని అందరూ కొంచెం కొంచెం తాగేసి మన ఎరిక్ ఉన్న వైపుగా విసిరేస్తాడు తాగమని. కానీ ఎరిక్ అది అందడం లేదు. ఎలాగో ఒకలాగా దాన్ని తీసుకుని తాగేటప్పుడు ఆ యొక్క కిల్లర్ ఎరిక్ యొక్క చేయి పైనే కాల్చేస్తాడు. ఎరిక్ నొప్పి తట్టుకోలేకుండా నిన్ను కాల్చి చంపే అని అరుస్తున్నాడు. మరోవైపు టాడ్ తన యొక్క గర్ల్ ఫ్రెండ్ చనిపోవడంతో జీవితం పైనే విరక్తి పెట్టిపోయింది. ఇప్పుడు టాడ్ నా యొక్క లవర్ ని ఆ కాకులు తింటున్నాయి, దాన్ని నేను చూడలేను, నేను నా లవర్ దగ్గరికి వెళ్ళిపోతానని లేస్తాడు. వీడు లేచి నడిచి వెళ్తాడు కానీ ఆ యొక్క కిల్లర్ వీడిని కాల్చలేదు. మరోవైపు ఎరిక్ ఎక్కువగా రక్తం లాస్ అయ్యి చనిపోతాడు. ఇప్పుడు టాడ్ తన లవర్ దగ్గరికి వెళ్ళి తన యొక్క ముఖాన్ని గుడ్డ ముక్కతో మూసి తనకొక ముద్దిస్తాడు. ఇప్పుడు కరెక్ట్ గా ఇదే టైంలో అటువైపుగా ఒక కారు వస్తుంది. టాడ్ యొక్క ఫేస్ లో ఒక కళ మరియు జీవితంపై ఒక చిన్న ఆశ వస్తుంది. మన టాడే కారు వస్తుంది అని అరుస్తున్నాడు. సో ఇలా అరిచేటప్పుడే ఆ కిల్లర్ విన్ని కాల్చి చంపేస్తాడు. టాడ్ కూడా తన యొక్క లవర్ పక్కనే పడి చనిపోతాడు. ఇప్పుడు ఒక కారు వస్తుంది అటువైపుగా. అందులో ఒక అమ్మాయి, వాళ్ళ యొక్క కూతురు మరియు వాళ్ళ యొక్క నాన్న ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వస్తూనే ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది ఇక్కడ అని మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఆ కిల్లర్ ఆ కారు తోలుకొస్తున్న ఆ అమ్మాయి చేయి పైన కాలుస్తాడు. ఇప్పుడు ఆమెకి సగం చేయలేదు. ఇప్పుడు ఆ కారు కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అవుతుంది. కార్ని తోలుకొచ్చిన అమ్మాయి అక్కడే స్పాట్ అవుట్. తన యొక్క కూతురు దూరంగా వెళ్లి పడిపోతుంది. వాళ్ళ నాన్న అంటే ఆ పాపకి తాతయ్య, అతనికి అసలు ఏమీ అర్థం కావటం లేదు. అలా పెద్ద పెద్ద గాయాలు కూడా తగిలున్నాయి. ఇప్పుడు ఆ తాత అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అరవగా అసలు నువ్వు కథలకు అక్కడ షూటర్ ఉన్నారు, త్వరగా పోలీసులకి కాల్ చేయని చెప్తారు. ఎందుకంటే అక్కడ ఆయన ఉన్న చోట సిగ్నల్ బాగానే వస్తుంది. ఇమీడియట్ గా ఆ తాత కూడా పోలీసులకి కాల్ చేస్తున్నాడు. మరోవైపు ఆ కిల్లర్ ఎలాగైనా వాడిని చంపాలని చూస్తున్నాడు. బట్ ఆ కిల్లర్ కి ఏ యాంగిల్ దొరకటం లేదు. ఆయన మరుగుగానే ఉన్నాడు. బట్ ఇప్పుడు కిల్లర్ ఏం చేస్తాడంటే ఆ కార్ యాక్సిడెంట్ అయ్యి పెట్రోల్ కింద పోతుంటుంది, దాన్ని చూసి కాలుస్తున్నాడు. ఆ బుల్లెట్ ఆ పెట్రోల్ కి తగిలి వచ్చిన స్పార్క్ ద్వారా అక్కడ ఆ కారే అంటుకుంటుంది. ఆ తాత కూడా మంటల్లో చిక్కుకొని అల్లాడుతున్నాడు. బట్ ఆయన పోలీసులకి కాల్ చేశాడా లేదా అనేది వీళ్ళకైతే అర్థం కావటం లేదు, డౌట్ గానే ఉన్నారు. ఇప్పుడు మొత్తానికి మిగిలినది జోడీ మరియు కైరన్ మాత్రమే. ఇప్పుడు అలాగే నైట్ అవుతుంది, ఇద్దరికి ఏమీ తోచడం లేదు. సైలెంట్ గా సూసైడ్ అయినా చేసుకుందామని ఆలోచిస్తారు. బట్ ఏదో ఒక మూల ఆశ, ఎలాగైనా తప్పించుకోవాలి అని. సో ఇప్పుడు వాళ్ళకి ఒక చిన్న ఐడియా వస్తుంది. ఆ కారు యొక్క టైర్ ని మరియు ఆ కారులో ఉన్న సోఫాని చీల్చి అంటిస్తారు. దాని నుంచి వచ్చే పొగలో మనం తప్పించుకోవచ్చు, వానికి కనపడదు అని.
ఇది ఇలా ఉండగా ఇందాక ఆ తాత పోలీసులకి కాల్ చేశాడా లేదా అని డౌట్ గా ఉన్నారు కదా, బట్ ఆయన కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు నలుగురు పోలీసులు ఇక్కడికి వచ్చారు. ఇద్దరు కారులో ఉన్నారు, ఇద్దరు గన్స్ పెట్టుకొని బయట అటు ఇటు చూస్తున్నారు. బట్ ఆ కిల్లర్ పోలీస్ డ్రైవర్ తలపైనే ఒకే ఒక హిట్. ఆ దెబ్బతో వాడు యాక్సిలరేటర్ పైన కాలు పెట్టగా కారు ముందుకెళ్తుంది. ఇటువైపు కైరన్ వాడు పోలీసుల్ని కాలుస్తున్నాడు. ఈ గ్యాప్ లో మనం పరిగెత్తుదాం, అట్లీస్ట్ తప్పించుకుందామని చెప్తుంది. బట్ దానికి జోడీ భయపడుతుంది, ఆలోచిస్తుంది. ఇప్పుడు కైరన్ నువ్వు ఇక్కడే చావు, నేను వెళ్తానని చెప్పి ఆ పొగలో పరిగెత్తుతుంది. కొంచెం దూరం వెళ్ళాక ఆ పొగ కూడా మాయమైపోతుంది. ఇప్పుడు కిల్లర్ ఒకే షూటు, ఆమె స్పాట్ అవుట్. మరోవైపు ఆ పోలీసులు ఎలాగో ఒకలా ఆ కార్ ని కంట్రోల్ చేసి ఆపుతారు. మన జోడీ కూడా తప్పించుకుని వెళ్ళి ఆ పోలీస్ కారు వెనకాల దాక్కుంటుంది. ఇప్పుడు మన జోడీ చెప్తుంది ఎగ్జాక్ట్ గా వాడు ఏ చెట్టు నుంచి షూట్ చేస్తున్నాడు అని. ఇప్పుడు పోలీసులు ఆ చెట్టుని చూసి స్టానికి కాలుస్తున్నారు, కానీ ఆ కిల్లర్ పైన ఒక బుల్లెట్ కూడా పడలేదు. ఇప్పుడు వీళ్ళ గన్స్ లో బుల్లెట్స్ అయిపోయి రీలోడ్ చేసే లోపు ఆ యొక్క కిల్లర్ ఒకే ఒక షాట్ తో వీళ్ళని లేపి దబ్బుతాడు. ఇప్పుడు మన జోడీ వినయ్య వీన్ని ఈ రోజు ఏదో ఒకటి చేయాలి, చంపి దబ్బాలి అని ఆ పోలీసుల యొక్క కార్ తీసుకొని ఫాస్ట్ గా వచ్చి ఆ చెట్టుకి గుద్దుతుంది. వాడు గాల్లో తేలుతున్నాడు. అసలేమైందా అని చూస్తే మన బాడీకి ఆ చెట్టుకి ఒక దారం లాంటిది కట్టుకున్నట్టున్నాడు. సో ఇప్పుడు ఆ దారాన్ని కోస్తున్నాడు. ఇదే గ్యాప్ లో జోడీ గన్ని తీసుకుని వాడిని కాల్చాలని రెడీగా చూస్తూ ఉంది. ఇదే టైంలో ఆ కిల్లర్ కూడా ఆ దారాన్ని తెంచి కిందకి రాగా ఇప్పుడు మన జోడీ చేతిలో ఉన్న గన్నుతో వాడిని కాల్చి చంపుతుంది. ఆ యొక్క గన్ని తీసుకుని వాడిని చితక బాదుతుంది. వాడు చనిపోయినా వాడిని కొట్టుతూనే ఉంది. ఇలా కొట్టేటప్పుడు గన్ను ట్రిగర్ అయ్యి ఆమె మెడపైన కాల్చుకొని రక్తం ఏర్లో పారుతా ఉంది. ఆ కిల్లర్ ని గన్నుతో కాల్చి చంపావు, నువ్వు సైలెంట్ గా వెళ్ళొచ్చు కదా, అసలు నీకెందుకు ఈ విన్యాసాలు అని అనిపించక తప్పదు. సో మొత్తానికి ఒక్కరో మిగలలేదు. చాలా లో బడ్జెట్ లోనే ఈ మూవీని తీసుంటారు. 2 కార్లు తప్ప వీళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ ఇంకేమీ ఉండదు. బట్ చాలా ఇంటెన్స్ గా, చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. సో మూవీ అయితే ఎండ్ అయిపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.